నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. దక్షిణాదిలో పోటెత్తుతున్న మిర్చి రాబడులు. దేశంలో మిర్చి కొత్త సీజన్ ప్రారంభమై 5 నెలలు గడిచిపోయినప్పటికీ దక్షిణ భారత్లోని అన్ని మార్కెట్లలో కొత్త మిర్చి రాబడులు పోటెత్తుతున్నాయి. ఈ ఏడాది ఉత్పత్తి గణనీయంగా పెరగడం వలన ప్రతి వారం 15 లక్షల బస్తాల సరుకు రాబడి అవుతున్నది. ఇందులో అత్యధికంగా గుంటూరు మార్కెట్కు సరుకు పోటెత్తుతున్నది. కర్ణాటకలోని రాయచూర్, బళ్ళారి మరియు మారుమూల గ్రామాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ప్రకాశం, కృష్ణా మరియు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం నుండి కూడా సరుకు రాబడి అవుతున్నది. మీడియం బెస్ట్ పాలా రకాల సరుకు 80% ఉంది. కొనుగోలుదారులు కరువైనందున తేజ తాలుకాయలు ప్రతి క్వింటాలు 5,000 నుండి 6,200, సాధారణ రకం 3,000 నుండి 5,500 ధరతో వ్యాపారమవుతున్నందున వచ్చే వారం నుండి చిన్న తరహా మసాలా తయారీదారుల కొనుగోళ్లు జోరందుకునే అవకాశం ఉంది. గుజరాత్లోని గోండల్, రాజ్కోట్లో ఇప్పటికీ సరుకు రాబడులు కొనసాగుతుండగా మరో నెల తర్వాత ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, బరేలీ, జూన్ నుండి పంజాబ్ మరియు సెప్టెంబర్ నుండి అక్టోబర్ నుండి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కొత్త మిర్చి ప్రారంభం కానున్నది. ఇలాంటి పరిస్థితులలో 2025-26 సీజన్లో దక్షిణాది రాష్ట్రాల శీతల గిడ్డంగులలో సరుకు నిల్వలు పేరుకుపోగలవు. గత వారం అంబేద్కర్ జయంతి, గుడ్ ఫ్రైడే సందర్భంగా అన్ని మార్కెట్లు సెలవు ప్రకటించాయి. గుంటూరు శీతల గిడ్డంగులలో మిర్చి నిల్వలు 64 నుండి 65 లక్షల బస్తాలు, ఖమ్మంలో 20,90,600 బస్తాలు మరియు తెలుగు రాష్ట్రాలలోని ఇతర శీతల గిడ్డంగులలో 15 లక్షల బస్తాల సరుకు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం గుంటూరు మార్కెట్లో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, కృష్ణా, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ ప్రాంతాలు మరియు కర్ణాటకలోని రాయచూర్, బళ్ళారి, సింధనూరు ప్రాంతాల నుండి కలిసి దాదాపు 4,40,000 బస్తాల సరుకు రాబడి కాగా గత నిల్వలతో కలిపి 4,70,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ప్రస్తుతం చైనా, బంగ్లాదేశ్ కోసం తేజ సరుకుకు స్వల్ప డిమాండ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు మార్కెట్లో తేజ 8,000 నుండి 12,800, డీలక్స్ 13,000, అత్యధిక సరుకు 10,000 నుండి 12,000, డిడి 8,500 నుండి 11,000, 341 9,000 నుండి 12,500, నెంబర్ 5 9,000 నుండి 12,000, కుబేరా 273 9,000 నుండి 12,000, సూపర్ 10 334 8,000 నుండి 12,000, ఆర్మూర్ 8,000 నుండి 10,000, డీలక్స్ 10,200, స్పార్క్ మరియు షార్క్ 8,000 నుండి 10,500, రోమి 9,000 నుండి 11,200, బ్యాడిగా 355 10,000 నుండి 11,500, సింజంటా బ్యాడిగా 5531 7,500 నుండి 11,000, బ్యాడిగా 2043 9,000 నుండి 12,500, బంగారం బుల్లెట్ 8,000 నుండి 11,500, క్లాసిక్ 7,000 నుండి 9,000, సీడ్ రకాలు మీడియం 6,500 నుండి 8,500, తాలుకాయలు తేజ 5,000 నుండి 6,200, లాల్కట్ డీలక్స్ 6,300 నుండి 7,000, సాధారణ రకం 3,000 నుండి 5,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో 1,30,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు 13,400, మీడియం 12,000 నుండి 12,500, తాలుకాయలు 5,000, వరంగల్లో 1,50,000 బస్తాల రాకపై తేజ నాణ్యమైన సరుకు 12,000 నుండి 12,100, మీడియం 11,000, 341 నాణ్యమైన సరుకు 11,000 నుండి 11,500, మీడియం 9,500, వండర్ హార్ట్ బెస్ట్ 12,500 నుండి 13,000, మీడియం 11,000, 5531 9,300, దీపిక నాణ్యమైన సరుకు 12,000 నుండి 12,500, మీడియం 10,000, చపాటా నాణ్యమైన సరుకు 25,000 నుండి 26,000, మీడియం 15,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెట్కు మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి గత వారం 35,000 బస్తాల రాకపై తేజ సరుకు 8,000 నుండి 11,000, నాణ్యమైన సరుకు 12,000, సూపర్ 10 7,000 నుండి 10,000, బెస్ట్ 11,500, ఆర్మో రకం 7,000 నుండి 10,500,
341 మరియు 2043 9000 నుండి 12000, సింజెంట్ 6000 నుండి 9000, 273 9000 నుండి 10500, తాలుకాయలు తేజ 4000 నుండి 6500, ఇతర రకాలు 2000 నుండి 4000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడగిలో గత గురు, శుక్రవారాలలో కలిసి 2,26,000 బస్తాల కొత్త మిర్చి రాబడిపై డబ్బీ డీలక్స్ 23,000 నుండి 25,000, బెస్ట్ 17,000 నుండి 21,000, బ్యాడిగా 5531 6,500 నుండి 9,700, కెడియల్ డీలక్స్ 17,000 నుండి 20,000, మీడియం 3,500 నుండి 5,000, 2043 9,500 నుండి 14,000, సూపర్ 10 334 8,000 నుండి 10,000, తాలుకాయలు 5531 4,300 నుండి 5,000, కెడియల్ 2043 2,000 నుండి 2,500. సింధనూర్లో మంగళవారం 7,000 బస్తాల రాకపై డబ్బీ నాణ్యమైన సరుకు 10,000 నుండి 15,000, 2043 డీలక్స్ 12,500 నుండి 14,000, తేజ 8,000 నుండి 10,000, 5531 మీడియం 7,000 నుండి 9,000, సూపర్ 10 బెస్ట్ 10,000, మీడియం 5,000 నుండి 7,000, తాలుకాయలు 1,500 నుండి 3,000. హుబ్లీలో 18,000 బస్తాల రాకపై డబ్బీ డీలక్స్ 20,000 నుండి 23,200, బెస్ట్ 16,000 నుండి 19,500, మీడియం 7,500 నుండి 15,000, కెడియల్ నాణ్యమైన సరుకు 13,000 నుండి 17,000, మీడియం బెస్ట్ 7,000 నుండి 12,500, 2043 8,000 నుండి 14,000, C5 8,000 నుండి 10,300, సూపర్ 10 8,500 నుండి 10,200, 5531 5,000 నుండి 10,300, డబ్బీ మీడియం 3,000 నుండి 6,500, కెడియల్ మీడియం 3,000 నుండి 6,000, తాలుకాయలు 2043 1,500 నుండి 3,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 5531 రకానికి డిమాండ్ నెలకొన్నందున 500 నుండి 800 వృద్ధి చెందగా 2043 మినహా మిగిలిన అన్ని రకాలు దిగజారుడు బాట పడుతున్నాయి. ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 10,000 బస్తాల రాకపై తేజ 11,000 నుండి 12,000, షార్క్ 1 9,000 నుండి 10,500, తాలు తేజ 5,000 నుండి 6,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ 7.